హాయ్ హలో ఎవ్రీవన్, నా పేరు వెంకీ. వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ ట్రావెల్ డైరీ. ఈరోజు వీడియోలో మైసూర్ని 2 డేస్లో ఎలా విజిట్ చేయాలో చూద్దాం. ఈ వీడియోలో మైసూర్ ఎలా చేరుకోవాలి, మైసూర్లో ఎక్కడ స్టే చేయాలి, మైసూర్లో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, విజిట్ చేయవలసిన ప్లేసెస్ని డే వైజ్గా ఎలా చూడాలి, ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఇలా ఈ విషయాలను వివరంగా 1 by 1 చూద్దాం. నేను కర్నూలు నుంచి మైసూరుకి ట్రైన్లో వెళ్తున్నాను. ఈ ట్రైన్ హైదరాబాద్లో సాయంత్రం 7:05 బయలుదేరుతుంది. మరుసటి రోజు 10:15 మైసూర్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ డైలీ ఉంటుంది. ఇప్పుడు మనం మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి మైసూరుకి ఎలా చేరుకోవాలో చూద్దాం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి కొన్ని డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. వాటి డీటెయిల్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చూడండి. లేదా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి బెంగళూరు చేరుకొని అక్కడి నుంచి మైసూరుకి బస్సులో వెళ్ళండి. బెంగళూరు నుంచి మైసూర్ ఓన్లీ 2 hour జర్నీ మాత్రమే ఉంటుంది. బెంగళూరు నుంచి బస్సులో మైసూరుకి వెళ్ళాలి అనుకుంటే మీరు బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ నుంచి శాటిలైట్ బస్టాండ్కి వెళ్ళాలి. ఎందుకంటే మైసూరుకి వెళ్ళే బస్సులు ఇక్కడి నుంచే వెళ్తాయి. మెజెస్టిక్ బస్టాండ్ నుంచి మైసూరుకి బస్సులు వెళ్ళవు. శాటిలైట్ బస్టాండ్ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ నుంచి 5 km డిస్టెన్స్లో ఉంటుంది. మీరు ఆటోలో అయినా లేదా సిటీ బస్సులో వెళ్ళొచ్చు. మీరు గనక యశ్వంతపూర్ రైల్వే స్టేషన్లో దిగితే మైసూరుకు వెళ్ళే బస్సులు రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న హైవే నుంచే వెళ్తాయి. సో మీరు అక్కడే బస్సు ఎక్కవచ్చు. మైసూరుకి ఫ్లైట్లో రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి మైసూరుకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. 2 hours మైసూరు చేరుకోవచ్చు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. ఓన్లీ కనెక్టింగ్ ఫ్లైట్స్ మాత్రమే ఉన్నాయి. వీటి ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు బెంగళూరుకి చేరుకుని అక్కడి నుంచి బస్సులో అయినా లేదా ట్రైన్లో మైసూరు చేరుకోండి. నేను మైసూరుకి మార్నింగ్ 7కి రీచ్ అయ్యాను. నేను ఎక్కిన ట్రైను డైరెక్ట్గా మైసూరుకి వస్తుంది. బట్ మైసూరుకి వచ్చేసరికి అది 10 to 11 అవుతుంది. సో అందుకే నేను బెంగళూరులో దిగి బెంగళూరు నుంచి బస్సులో వచ్చాను. అందుకే నేను మైసూరుకి 7 కల్లా రీచ్ అయిపోయాను మార్నింగ్. మైసూరులో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. మైసూర్ రైల్వే స్టేషన్ అలాగే మైసూర్ బస్టాండ్కి దగ్గరలో నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి. మీరు మీ బడ్జెట్ని బట్టి రూమ్ తీసుకోండి. ఇక్కడ రూమ్స్ అరౌండ్ 800 to 1500 రూపీస్ మధ్యలో 1 డేకి దొరికేస్తాయి. ఇక్కడ హోటల్స్ ఆన్లైన్లో అయినా లేదా ఆఫ్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా వచ్చి బుక్ చేసుకుంటే మీరు నెగోషియేట్ చేసేదాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. నేను తీసుకున్న హోటల్ లీ సిటీ ఇన్. ఇదే నా రూమ్ చూడండి. నాకు 1200 పడింది. నేను తీసుకున్న హోటల్ రైల్వే స్టేషన్ నుంచి 2 km డిస్టెన్స్లో ఉంది. ఆటోలో వెళ్ళాను. వీళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేశారు. మైసూర్లో చూడవలసిన ప్రదేశాలు. డే 1 ఇన్ మైసూర్. ఇప్పుడు మైసూర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఆటో లేదా క్యాబ్ను బుక్ చేసుకోండి. ఆటో అయితే 1500 to 2000 రూపీస్లో దొరికేస్తాయి. క్యాబ్ అయితే 2000 to 2500లో దొరికేస్తాయి. మీరు ఆటో కానీ క్యాబ్ కానీ 2 డేస్కి ఒకేసారి బుక్ చేసుకోండి, కొంచెం ప్రైస్ తగ్గుతుంది. మైసూర్లో బైక్ రెంటల్స్ అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళు 2 డేస్కి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు, పెట్రోల్ ఎక్స్ట్రా. మీరు కనుక బైక్ రెంటల్ తీసుకుంటే మీరు తీసుకున్న బైక్ని ఫస్ట్ వీడియో తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అంటే వాళ్ళు మేము ఇచ్చినప్పుడు బైక్ చాలా బాగుంది, మీరు డ్యామేజ్ చేసి తీసుకొని వచ్చారు, అమౌంట్ పే చేయండి అని మనల్ని మోసం చేస్తారు. సో అందుకే మీరు తీసుకున్న బైక్ వీడియో తీసుకుంటే సేఫ్టీగా ఉంటుంది. బైక్ ఆర్ క్యాబ్ తీసుకున్న వాళ్ళు గూగుల్ మ్యాప్ యూజ్ చేసుకొని నేను చెప్పిన సీక్వెన్స్లో చూస్తే అన్ని ప్లేసెస్ని ఆల్మోస్ట్ కవర్ చేయొచ్చు. డే 1లో మనం శ్రీరంగపట్నం అలాగే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్, బృందావన్ గార్డెన్ ఇలా ఒక సీక్వెన్స్లో కవర్ చేద్దాం. మైసూర్ నుంచి ఫస్ట్ త్రివేణి సంగం చేరుకుందాం. ఇది 20 km డిస్టెన్స్లో ఉంటుంది. ఈ త్రివేణి సంగమంలో కావేరి, లోకపావని, హేమావతి నదులు సంగమిస్తాయి. ఈ త్రివేణి సంగం విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు మనం విజిట్ చేయవచ్చు. పూర్వకాలంలో శ్రీ రంగనాథ స్వామిని దర్శనం చేసుకునేవారు ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకునేవారట. ఈ త్రివేణి సంగం నుంచి నిమిషాంబ ఆలయాన్ని దర్శించుకుందాం. ఈ టెంపుల్ త్రివేణి సంగం నుంచి 2.5 km దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5 వరకు ఓపెన్లో ఉంటుంది. అలాగే 6:30 నుంచి రాత్రి 8:30 వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి అంటే మనం కోరిన కోరికలను నిమిషంలో తీర్చే తల్లి కాబట్టి ఈ అమ్మవారిని నిమిషాంబ అని పిలుస్తారు. పూర్వం ముక్తకుడు అనే ఋషి లోక కళ్యాణం కోసం ఒక యాగాన్ని ప్రారంభించాడు. ఆ యాగం వల్ల తమకు ప్రమాదం ఉందని భావించిన రాక్షసులు యజ్ఞం చేసే టైంలో ముక్తకుడిపై దాడి చేశారంట. వారితో పోరాడలేక ముక్తకుడు పార్వతీదేవిని ప్రార్థించాడట. అప్పుడు అగ్నిగుండం నుంచి అమ్మవారు బయటకు వచ్చి 1 నిమిషంలో అక్కడ ఉన్న రాక్షసులను సంహరించింది. అందుకే అమ్మవారికి నిమిషాంబ అనే పేరు వచ్చిందట.
ఈ ఆలయం కావేరి నది తీరంలోనే ఉంటుంది. ఈ నిమిషాంబ టెంపుల్ నుంచి టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్కి వెళ్దాం. ఇది ఈ నిమిషాంబ ఆలయం నుంచి 2.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ను దరియా దౌలత్ బాగ్ అని కూడా అంటారు. దీని ఎంట్రీ టికెట్ 25 రూపీస్ ఓన్లీ. ఈ సమ్మర్ ప్యాలెస్ విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ ప్యాలెస్ని 1781లో హైదర్ అలీ మొదలుపెట్టాడు. 1791లో టిప్పు సుల్తాన్ కంప్లీట్ చేశాడు. దాదాపుగా 10 సంవత్సరాలు దీన్ని కట్టించారు. ఈ ప్యాలెస్ని ఇండో ఇస్లామిక్ పద్ధతిలో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు ఈ ప్యాలెస్ని మ్యూజియంగా మార్చారు. దీనిలో టిప్పు సుల్తాన్ యూజ్ చేసిన కొన్ని వస్తువులను ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ప్యాలెస్ని పూర్తిగా టేకు వుడ్తో నిర్మించారు. ఈ ప్యాలెస్ లోపల కెమెరా అలౌ చేయరు. తరువాత మనం ఈ సమ్మర్ ప్యాలెస్ నుంచి శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. ఈ ఆలయం టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ నుంచి 2.5 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ మనం టిప్పు సుల్తాన్కి సంబంధించిన కొన్ని ప్లేసెస్ను కూడా కవర్ చేయొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది టిప్పు సుల్తాన్ ఫోర్ట్. ఇది చాలా వరకు ఇప్పుడు ధ్వంసమై ఉంది. టిప్పు సుల్తాన్ ఫోర్ట్ ఎంట్రన్స్ లోపలికి వచ్చాక రైట్ సైడ్లో ఒక మసీదు ఉంటుంది. దీన్ని సందర్శించండి. ఈ మసీదులో టిప్పు సుల్తాన్ నమాజ్ చేసేవాడట. ఈ మసీద్ నేమ్ వచ్చేసి జమియా మసీద్. ఈ మసీదుని సందర్శించాక దీనికి 100 మీటర్ డిస్టెన్స్లో థోమస్ ఇమాన్స్ డుంజియాన్ వస్తుంది. ఇది ఒక అండర్ గ్రౌండ్ జైలు అనమాట. ఇక్కడ టిప్పు సుల్తాన్ కాలంలో మరాఠా వాళ్ళని అలాగే ఇండియా ఖైదీలను బంధించేవాడట. ఈ జైలును చూసుకొని జైలు వెనకాలే ఉన్న గణేష టెంపుల్ను కూడా దర్శించుకోండి. గణేష్ టెంపుల్ని చూసుకొని కొంత దూరం వెళ్ళాక టిప్పు సుల్తాన్ డెత్ ప్లేస్ ఉంటుంది. దీన్ని విజిట్ చేయండి. 1799వ సంవత్సరంలో నెల రోజుల పాటు బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం జరిగింది. అందులో టిప్పు సుల్తాన్ మరణిస్తాడు. ఆ టిప్పు సుల్తాన్ డెడ్ బాడీ దొరికిన ప్రదేశమే ఇది. టిప్పు సుల్తాన్ డెత్ ప్లేస్ నుంచి కొంత దూరం వెళ్ళాక వాటర్ గేట్ వస్తుంది. రియల్గా అయితే ఇది వాటర్ గేట్ కాదు, బ్రిటిష్ వాళ్ళను కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇలా రాశారట. టిప్పు సుల్తాన్ ఫోర్ట్ లోపలికి వెళ్ళటానికి సీక్రెట్ గేట్ ఇది. టిప్పు సుల్తాన్ బావమరిది మీర్ షాదిక్ బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళకి ఈ మార్గం చెప్పడంతో బ్రిటిష్ వాళ్ళు టిప్పు సుల్తాన్ మీద అటాక్ చేసి చంపేశారు. ఈ వాటర్ గేట్ నుంచి కొంత దూరం వెళ్ళాక టిప్పు సుల్తాన్ ప్యాలెస్ వస్తుంది. దీన్నే లాల్ మహల్ అని కూడా అంటారు. ఇది టిప్పు సుల్తాన్ ఫోర్ట్లోని తాను నివసించిన మహల్. బట్ ఇక్కడ ఇప్పుడు ఏమీ లేదు. టిప్పు సుల్తాన్ చనిపోయాక బ్రిటిషర్స్ ఈ ప్లేస్ను నాశనం చేసి ఇక్కడ ఉన్న విలువైన వస్తువులను తీసుకెళ్లారు. ఈ టిప్పు సుల్తాన్ ప్యాలెస్ పక్కనే గవర్నమెంట్ మ్యూజియం ఉంది. దీన్ని కూడా విజిట్ చేయండి. ఇక్కడ టిప్పు సుల్తాన్ కాలంలో దొరికిన వస్తువులను మనం చూడొచ్చు. ఈ మ్యూజియంనే శ్రీ చమర రాజేంద్ర మెమోరియల్ అని కూడా పిలుస్తారు. దీని టైమింగ్స్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్లో ఉంటుంది. దీని ఎంట్రీ టికెట్ 20 రూపీస్. ఈ మ్యూజియం పక్కనే శ్రీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ను కూడా మీరు దర్శించుకోవచ్చు. ఈ నరసింహస్వామి టెంపుల్ నుంచి 100 మీటర్ దూరంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయం చేరుకోవచ్చు. ఈ ఆలయం కావేరి తీరంలో ఉంటుంది. కావేరి నది తీరంలో ఉన్న త్రిరంగ ఆలయాల్లో మొదటిది ఈ ఆదిరంగ ఆలయం. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 1:30 వరకు ఓపెన్లో ఉంటుంది. అలాగే ఈవినింగ్ 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఓపెన్లో ఉంటుంది. సౌత్ ఇండియాలో అతిపెద్ద నది అయిన కావేరి నదిని గంగా నదితో సమానంగా భావిస్తారు. పురాణాల ప్రకారం కావేరి నది తీవ్రమైన బాధను ఎదుర్కొందంట. తనలో స్నానం చేసిన వారి పాపాలను ఆమె శుభ్రపరిచేదట. ఇలా కొన్ని కోట్ల మంది తమ పాపాలను ఈ కావేరి నదిలో వదలటం వలన ఆ కాలుష్యానికి ఆమె కూడా ప్రభావితమైందంట. అప్పుడు పరిష్కారం కోసం శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై తానే స్వయంగా భూమి మీదకు వచ్చి కావేరి నది తీరంలో కొలువయ్యి ఆ కాలుష్యం నుంచి రక్షిస్తానని వరమిచ్చాడట. 1994 సంవత్సరంలో గంగా డైనెస్టీకి చెందిన తిరుమలయ్య ఈ ఆలయాన్ని నిర్మించాడట. ఆ తర్వాత హోయసల రాజులు, విజయనగర రాజులు, మైసూరు రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఈ టెంపుల్ లోపలికి కెమెరా అలౌ లేదు, అందుకే మీకు లోపల వ్యూ చూపించలేకపోయాను. డ్రోన్ వ్యూలో టెంపుల్ ఇలా ఉంటుంది, చూడండి. ఈ టెంపుల్కి దగ్గరలో టిప్పు సుల్తాన్ జైలు ఉంది. ఈ జైల్లో బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి కావేరి నది నీటిని నిండుగా నింపేవారట. వాళ్ళు చనిపోయిన తర్వాత డెడ్ బాడీస్ని కావేరి నదిలో ఉన్న ముసళ్ళకి ఆహారంగా వేసేవాళ్ళట. ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకొని శ్రీరంగపట్నం నుంచి పయాన మ్యూజియం చూడడానికి వెళ్తున్నాను. ఇది శ్రీరంగపట్నం నుంచి 6 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది మైసూర్ బెంగళూరు హైవే మధ్యలో ఉంటుంది. మైసూర్ సిటీ నుంచి 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ కార్ మ్యూజియం టైమింగ్స్ మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 7:30 PM వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ మ్యూజియంని 2024లో ఓపెన్ చేశారు.
ఈ మ్యూజియం ఎంట్రీ టికెట్ 50 రూపీస్ ఓన్లీ. ఈ మ్యూజియం టోటల్ 23 ఎకర్స్లో ఉంటుంది. మ్యూజియం 2 ఫ్లోర్స్లో ఉంటుంది. ఈ మ్యూజియంను నేను బయట నుంచి చూసి టికెట్ 500 అలా ఉంటుంది అనుకున్నా, బట్ ఓన్లీ 50 రూపీస్ మాత్రమే. మీరు కనుక మైసూర్ ట్రిప్కి వస్తే మిస్ అవ్వకుండా ఈ మ్యూజియంని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ 1925 నుంచి ఉన్న డిఫరెంట్ వింటేజ్ కార్స్ మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే బైక్స్, ట్రక్స్ ఇలా డిఫరెంట్ వాటిని మ్యూజియంలో చూడొచ్చు. ఈ మ్యూజియంలో ఉన్న అన్ని కార్లను కలెక్షన్ చేసింది వీరేంద్ర హెగ్డే అంట. ఈయన ధర్మస్థలలో ధర్మాధికారి, అలాగే రాజ్యసభ మెంబరు కూడా. ఇతనికి కార్స్ మీద ఉన్న ఇష్టంతో ఈ కలెక్షన్స్ని పెట్టారంట. ఇక్కడ మైసూర్ మహారాజులు అలాగే సివి రామన్ గారు వాడిన కార్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి 1925 నుంచి ఉన్న కార్ మోడల్స్ చూడొచ్చు. ఈ మ్యూజియానికి సంబంధించి అన్ని డీటెయిల్స్తో ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేశాను. దీని లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇక్కడ పైన కార్డ్స్లో వస్తుంది, ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. మ్యూజియంలో డిఫరెంట్ కార్స్, అలాగే ఇక్కడ చూడండి డిఫరెంట్ మోటార్ వెహికల్స్ అంటే ఎలా ఎవాల్యుయేషన్ అయిందో మనకి ఈ మ్యూజియంలో డీటెయిల్గా ఉంటుందన్నమాట. ఈ కార్ మ్యూజియంలోనే ఇంకొక మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం నేమ్ వచ్చేసి మంజుషా మ్యూజియం. ఈ మ్యూజియంలో తులునాడులో పాతకాలంలో వాడిన వస్తువులను ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇలాంటి మ్యూజియం ఆల్రెడీ ధర్మస్థలలో కూడా ఉంది. ఇక్కడ మౌర్యన్ పీరియడ్లో ఉన్న టెరాకోటా కాయిన్స్, అలాగే రేర్గా కనిపించే ఐటమ్స్ మనం ఇక్కడ చూడొచ్చు. దీన్ని 2024లో స్టార్ట్ చేశారు. ధర్మస్థలలో ఉన్న కొన్ని ఐటమ్స్ని ఇక్కడ కొన్ని పెట్టారు. ఈ పయానా కార్ మ్యూజియంను చూసుకొని బృందావన గార్డెన్స్కి వెళ్దాం. ఇది పయానా కార్ మ్యూజియం నుంచి 18 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ గార్డెన్ విజిటింగ్ టైమింగ్స్ మార్నింగ్ 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. దీని ఎంట్రీ టికెట్ 100 రూపీస్. 5 to 10 ఇయర్స్ పిల్లలకి 50 రూపీస్. ఈ గార్డెన్ని మైసూర్ రాజుల కాలక్షేపం కోసం దీన్ని ఏర్పాటు చేశారట. ఇప్పుడు దీన్ని పర్యాటక ప్రదేశంగా మార్చారు. ఈ గార్డెన్ దాదాపుగా 60 ఎకరాలలో ఉంటుందంట. దీన్ని ఒకప్పుడు కృష్ణరాజా టెర్రాస్ గార్డెన్ అని పిలిచేవారట. ఈ గార్డెన్ని 1927లో స్టార్ట్ చేసి 1932లో కంప్లీట్ చేశారు. ఈ గార్డెన్కు పక్కన ఉన్న కేఆర్ఎస్ డ్యామ్ని భారతరత్న విశ్వేశ్వరయ్య నిర్మించారు. ఈ గార్డెన్ని మీర్జా ఇస్మాయిల్ కట్టించారు. ఈ గార్డెన్లో మండే టు ఫ్రైడే ఈవినింగ్ 6:30 నుంచి 7:30 వరకు మ్యూజికల్ ఫౌంటైన్ లైటింగ్ షో చేస్తారు. వీకెండ్స్లో సాటర్డే అండ్ సండే అయితే ఈవినింగ్ 6:30 to 8:30 వరకు ఈ షో ఉంటుంది. మీరు ఈ గార్డెన్కు ఈవినింగ్ 5కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకొని 1 అవర్ గార్డెన్ చూసుకొని తర్వాత మ్యూజిక్ లైట్ని ఎంజాయ్ చేయండి. ఈ మ్యూజికల్ ఫౌంటైన్కి బై వాక్లో లేదా బోట్లో అయినా వెళ్ళొచ్చు. బోట్లో వెళ్తే వీళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ మ్యూజికల్ ఫౌంటైన్ షోని ఎవ్రీ 10 మినిట్స్కి ఒక షో వేస్తారు. ఈ మ్యూజికల్ ఫౌంటైన్ని విజిట్ చేసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా మైసూర్ చేరుకొని మైసూర్ ప్యాలెస్లోకి వెళ్ళండి. ఎందుకంటే మైసూర్ ప్యాలెస్లో లైటింగ్ షో ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మిస్ అవ్వద్దు. ఈ మైసూర్ ప్యాలెస్ లైటింగ్స్ చూసుకొని ప్యాలెస్కి మెయిన్ ఎంట్రన్స్ ఉంది కదా, దానికి ఎదురుగానే మైసూర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. ఇది ఓన్లీ అంటే దసరా ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఈ ఎగ్జిబిషన్ లైటింగ్స్లో హైలైట్గా ఉంటుందన్నమాట. చూడండి, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే నేను చూసిన ఎగ్జిబిషన్లలో నాకు ఈ మైసూర్ ఎగ్జిబిషన్ చాలా హైలైట్గా అనిపించింది. అంటే నైట్ వ్యూలో చూడండి, లైటింగ్స్తో అద్దరగొట్టేశారనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీ వచ్చేసి 40 రూపీస్ ఓన్లీ. ఈ ఎగ్జిబిషన్ లోపలికి డేలో అయినా వెళ్ళొచ్చు, బట్ నైట్లో కనపడినట్టుగా డేలో అంత అట్రాక్టివ్గా ఉండదు. చూడండి మీరే, చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారనమాట. అంత హైలైట్గా ఉంది. ఎందుకంటే దసరా ఉత్సవాల టైంలో మన దేశ నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారనమాట ఈ మైసూర్ని విజిట్ చేయడం కోసం. అందుకే ఇక్కడ చాలా అంటే చాలా గ్రాండ్గా ఈ ఎగ్జిబిషన్ని ఎగ్జిట్ చేశారు. చూడండి, ఈ ఎగ్జిబిషన్లో మీకు నచ్చింది షాపింగ్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ ఎగ్జిబిషన్లో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే నైట్ టైంలో కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. జోబు దొంగలు ఉంటారు, వాళ్ళ పనివాటం ముగిస్తారనమాట. ఇక్కడ చూడండి, కర్ణాటకకు సంబంధించిన అంటే కర్ణాటక సంస్కృతి, అలాగే కర్ణాటక గవర్నమెంటు ఏమేమి ప్రజలకు ఇస్తుంది అలాంటివన్నీ ఇక్కడ ప్రొడ్యూస్ చేశారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కొక్కటి లోపలికి వెళ్ళి విజిట్ చేయొచ్చు.
ఇక్కడ చూడండి కర్ణాటకకు సంబంధించినవన్నీ లైటింగ్స్లో ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారో. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇక్కడ చూడండి డ్రాగన్ అనమాట లైటింగ్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. అలాగే అక్కడ జెల్లీ ఫిషెస్ చూడండి లైటింగ్స్లో. ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేసుకొని భోజనం చేసి మీ రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి. ఇంతటితో మైసూర్లో డే 1 కంప్లీట్ అవుతుంది. డే 2 ఇన్ మైసూర్. డే 2లో ఉదయం 6 గంటలకు మీ ట్రిప్ను స్టార్ట్ చేయండి. బైక్ ఆర్ క్యాబ్ తీసుకున్న వాళ్ళు గూగుల్ మ్యాప్ యూజ్ చేసుకొని నేను చెప్పిన ఈ ఆర్డర్లో కవర్ చేయండి. డే 2లో మనం ముందుగా చూడవలసిన ప్లేస్ చాముండి హిల్. ఈ చాముండేశ్వర టెంపుల్ మైసూర్ నుంచి 13 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడికి బస్సులో వెళ్ళాలి అనుకుంటే మైసూర్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కాలి. ఇక్కడికి వచ్చే బస్సు నెంబర్ 201. ఈ జర్నీ 30 మినిట్స్ ఉంటుంది. ఈ టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 6 వరకు ఓపెన్లో ఉంటుంది. మళ్ళీ తిరిగి 7:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ కొండపైనే పార్వతీదేవి చాముండి అవతారంలో మహిషాసురుని సంహరించింది. పురాణాల ప్రకారం ఈ ప్లేస్ అష్టాదశ శక్తిపీఠాలలో 4వ శక్తిపీఠమైన క్రౌంచపీఠం. పూర్వకాలం ఈ ప్రదేశాన్ని క్రౌంచపురి అని పిలిచేవారట. ఈ ప్రదేశంలో శివుని సతీదేవి తల వెంట్రుకలు పడ్డాయని పురాణ కథనం. ఇక్కడ పెయిడ్ దర్శనం కూడా ఉంది. టికెట్ 100 రూపీస్, అలాగే 30 రూపీస్ టికెట్ కూడా ఉంది. యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోండి. మైసూరు మహారాజు చాలా సంవత్సరాలు పూజిస్తూ కులదేవతగా ఆరాధిస్తూ ఈ ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ వచ్చారు. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో హోయసల పాలకులచే నిర్మించబడిందని చెబుతారు. ఈ ఆలయ గోపురాన్ని మాత్రం 17వ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు. 1959లో 3000 అడుగుల ఎత్తు ఉన్న పర్వతానికి మెట్ల మార్గాన్ని ప్రారంభించారు. మీకు ఓన్ వెహికల్ ఉంటే డైరెక్టుగా టెంపుల్ దగ్గర పార్కింగ్ ఏరియా ఉంది, అక్కడి వరకు మీరు రావచ్చు. ఈ చాముండేశ్వరి టెంపుల్కి సంబంధించి ఆల్రెడీ ఫుల్ డీటెయిల్స్తో నా యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఈ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇక్కడ పైన కార్డ్స్లో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినా మీకు డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. రిటర్న్లో చాముండి హిల్ నుంచి కొంత దూరం వెళ్ళాక నంది ఆలయానికి వెళ్ళే మార్గం వస్తుంది. ఇక్కడ మీకు యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఆ వేలోనే వెళ్ళాలి. ఇదే అన్నమాట నంది విగ్రహం. ఇది లేపాక్షిలో ఉన్న నంది తర్వాత అతిపెద్ద నంది. ఇది మెట్ల మార్గంలో 800వ మెట్టు వద్ద చిన్న శివాలయం ముందు ఈ నంది విగ్రహం ఉంటుంది. ఈ నంది విగ్రహం 15 అడుగుల ఎత్తు, 24 అడుగుల పొడవు ఉంటుంది. చాముండి ఆలయం చూసుకొని కొండ దిగి వచ్చిన తర్వాత మైసూరుకు వెళ్ళే వేలో ఇక్కడ చాముండేశ్వరి సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం ఉంది. దీన్ని కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఎంట్రీ టికెట్ 60 రూపీస్, అలాగే హర్రర్ హౌస్కి 60 రూపీస్. అదే మీరు కాంబో తీసుకుంటే 100 రూపీస్లో 2 చూడొచ్చు. ఈ వ్యాక్స్ మ్యూజియం విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు ఓపెన్లో ఉంటుంది. చూడండి ఇక్కడ ఇవన్నీ మైనపు బొమ్మలు అంటారు కదా, కానీ ఒరిజినల్గా అయితే మైనంతో చేసినవి కాదు, సిమెంట్తో చేసినవే. బట్ ఇక్కడ అలా పెట్టారనమాట. దీని మ్యూజియం పేరు కూడా వ్యాక్స్ మ్యూజియం అని పెట్టారు. ఇక్కడ మీరు చూడొచ్చు పుట్టపర్తి సాయిబాబా, అలాగే రామ్దేవ్ బాబా, అలాగే రాణా ప్రతాప్ సింగ్ అందరివి ఉన్నాయన్నమాట. ఇలా పెట్టున్నారు. ఇక్కడ చూడండి ఐన్స్టీన్, అలాగే మన ఇంజనీర్ అయిన విశ్వేశ్వరయ్య గారివి, ఇలా అన్నీ డిఫరెంట్గా పెట్టున్నారనమాట. మీకు ఇక్కడ చూడండి కల్పన చావ్లా గారు. ఇలాంటివి 2 ఫ్లోర్స్ ఉంటుంది ఇది, అంటే కింద పైన. మీకు పైన ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇలా చూడండి ఇక్కడ మోనాలిసా, ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. అంటే ఒరిజినల్ మైనంతో చేసినవి కాదు. ఆ బొమ్మ దగ్గర వాళ్ళ డీటెయిల్స్ కూడా పెట్టుంటారనమాట. ఇక్కడ చూడండి మోహన్ లాల్. ఇలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఈ వ్యాక్స్ మ్యూజియంలో మనం అందరినీ చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడండి అంబేద్కర్ గారు, ఇలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి జైలు లోపల భగత్ సింగ్ని పెట్టినట్టుగానే సెటప్ చేశారు, బాగుంది కదా. ఇక్కడ ఎదురుగానే చూడండి పునీత్ రాజ్కుమార్ గారు కూర్చొని ఉన్నట్లుగా పెట్టారు. ఇక్కడ చూడండి మిస్టర్ బీన్, చూశారు కదా మిస్టర్ బీన్ ఇతను. అలాగే ఇట్లా ముందుకు వస్తే చార్లీ, వీళ్ళిద్దరూ కామెడీ బాగా చేస్తుంటారు, అందరికి మనకు తెలిసిందే. రజనీకాంత్, ఇలా చాలా సెలబ్రిటీల స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి క్రిష్, ఇలా ఉంటాయన్నమాట. ఇదొక ఎక్స్పీరియన్స్. అంటే మనం ఇక్కడ చూడండి హిట్లర్ని చూడలేదా రియల్గా, బట్ ఇక్కడ చూడండి ఇతను అజయ్ దేవగన్. ఇక్కడ చూడండి మన సిఐడి వస్తాడు కదా మెస్సీ,
స్పైడర్ మ్యాన్, అలాగే మదర్ తెరిసా. ఇక్కడ చూడండి మదర్ తెరిసాని, ఇక్కడేమో నరేంద్ర మోదీ, సైడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇప్పుడు చూడండి స్పైడర్ మ్యాన్. ఇలా కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ చూడండి శంకర్ నాగ్ అంట, అంటే కన్నడ యాక్టర్. అలాగే విష్ణువర్ధన్, కన్నడ యాక్టర్ ఈయన కూడా. వీళ్ళని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇతనేమో రాజ్ కుమార్. ఇక్కడ చూడండి ఎంఎస్ ధోని. ఈ వ్యాక్స్ మ్యూజియం చూసుకొని హర్రర్ హౌస్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏం లేదు, మనం వెళ్తూ ఉంటే మ్యూజిక్ ప్లే అవుతుంటుంది, మన ముందు ఇలా బొమ్మలు వచ్చి అరుస్తున్నట్టుగా ఉంటుంది. అంటే చిన్నపిల్లలు అయితే భయపడతారు, పెద్దవాళ్ళకైతే అంత ఏమీ ఉండదు. దీన్ని కూడా మీరు ఒకసారి చూడొచ్చు. కాంబోలో 100 రూపీస్ అంటే ఓకే. సింగిల్ దానికి 60 రూపీస్ పెట్టగలరు. 2 కాంబోలో తీసుకొని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు దీన్ని కూడా. ఈ రెండింటిని మనం 15 to 20 మినిట్స్లో రెండింటిని చూసేయచ్చు అనమాట. ఈ వ్యాక్స్ మ్యూజియం చూసుకొని ఆన్ ద వేలోనే శాండ్ మ్యూజియం ఉంటుంది, దీన్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 60 రూపీస్. దీని విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఓపెన్లో ఉంటుంది. చూడండి మనకి ఎంట్రన్స్లోనే బొజ్జ గణేశుడు ఉంటాడు. అంటే ఇదంతా ఇసుక తెచ్చి ఇక్కడ పెట్టి ఇలా, అంటే ఇసుక మీద ఆర్ట్స్ వేశారనమాట. చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇది మన ఇండియాలో ఒడిస్సాలోని పూరి ఉంది కదా, ఆ పూరి బీచ్లో ఇలాంటి శాండ్ ఆర్ట్స్ ఫేమస్ అనమాట. ఇక్కడ చూడండి చాముండేశ్వరి అమ్మవారు చాలా బాగా వేశారనమాట శాండ్ మీద. ఇలాంటివి చాలా ఉంటాయి ఇక్కడ. చూడండి లాఫింగ్ బుద్ధ, ఇలా డిఫరెంట్గా ఈ శాండ్ మీద చేసి ఉంటారనమాట. ఇక్కడ చూడండి మైసూర్ దసరా అంబారి, ఇలా చాలా ఉంటాయన్నమాట ఈ శాండ్ మీద. ఈ శాండ్ మ్యూజియం మొత్తం చూడడానికి దగ్గరగా ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది. మీరు దీన్ని కూడా నీట్గా విజిట్ చేయొచ్చు. శాండ్ ఆర్ట్ని చూసుకొని పక్కన షాప్స్ ఉంటాయన్నమాట, హ్యాండ్ క్రాఫ్టెడ్. మీకు ఏదైనా పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు, బాగుంటాయి, రీజనబుల్ ప్రైజెసే. ఈ శాండ్ మ్యూజియం చూసుకొని ఆన్ ద వేలోనే మెలోడీ వరల్డ్ అండ్ వ్యాక్స్ మ్యూజియం ఉంది, చూద్దాం పదండి. నేనైతే లోపలికి వెళ్ళలేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను. దీని విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు అనమాట. ఈ మ్యూజియంలో అయితే చిన్నపిల్లలు ఉంటే మాత్రం వర్తే, పెద్దవాళ్ళు అయితే వేస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ టికెట్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సో నాకైతే వర్త్ అనిపించలేదు, అందుకే నేను జస్ట్ బయట నుంచి అలా చూసుకొని వచ్చేసాను. చిన్నపిల్లలు ఉంటే ఓకే, వాళ్ళకైతే చూపించవచ్చు అనమాట, పెద్దవాళ్ళ మనమేం చూస్తాం. ఇవన్నీ చూసుకొని మైసూర్ సిటీలోకి ఎంటర్ అయిపోతాం. మైసూర్ సిటీకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ ఒక లకరాజన్ ఆక్వా వరల్డ్ ఉంది. దీన్ని కూడా మీరు మైసూర్లో విజిట్ చేయొచ్చు. చూడండి ఫిష్ షేప్లో. నేనైతే లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే దాని ప్రైస్ చూసి నేను షాక్ అయ్యాను. దీని విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను పదండి, దీని ప్రైజింగ్ ఎలా ఉందో లోపల. ఇది అక్వేరియం లోపల టికెట్ కౌంటర్. పెద్దవాళ్ళకి 650 రూపీస్ అంట, చిన్నపిల్లలకి 600 అంట, జస్ట్ ఒక 10 మినిట్స్ కోసం. నాకు వేస్ట్ అనిపించింది, అందుకే నేను లోపలికి వెళ్ళి చూడలేదు. ఈ అక్వేరియం నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మైసూర్ జూ ఉంది. చాముండి హిల్ నుంచి బస్సులో వచ్చేవారు ఈ జూ దగ్గరే దిగేయచ్చు. నేను ఇందాక చూపించిన ప్లేసెస్ అన్నీ బస్సులో వచ్చేవాళ్ళు చూడలేరు. అది ఓన్లీ మీరు ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకున్నా లేకపోతే బైక్ రెంటల్ తీసుకున్నా అప్పుడు మాత్రమే అవన్నీ కవర్ చేయగలరు. ఈ మైసూర్ జూ అసలు పేరు శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్. ఈ జూ మన ఇండియాలోనే ఓల్డెస్ట్ జూ. ఈ జూ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఓపెన్లో ఉంటుంది, మంగళవారం క్లోజ్ చేసి ఉంటుంది. జూ ఎంట్రీ టికెట్ 100 రూపీస్. ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయి, వాటిని యూజ్ చేసుకొని జూను సందర్శించవచ్చు. ఈ జూను 1892లో చామరాజ వడియార్ 10 ఎకరాల్లో ఏర్పాటు చేశారు.
తరువాత ఈ జూను 157 ఎకరాలకు విస్తరించారు. ఈ మైసూర్ జూ చూసుకొని దీని వెనకాలే ఉన్న కారంజీ లేక్ను కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. బోటింగ్ చేయాలంటే ఈచ్ మెంబర్కి 50 రూపీస్. ఈ కారంజీ లేక్ విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. మంగళవారం క్లోజ్డ్లో ఉంటుంది. ఈ కారంజీ పార్క్లో ఇక్కడ చూడండి మనం నెమళ్ళను కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి ఒక నెమలి అంటే పురు విప్పి ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. అలాగే ఇక్కడ చూడండి వైట్ నెమళ్ళు కూడా మనం ఈ కారంజీ లేక్లో చూడొచ్చు అనమాట. ఈ వైట్ నెమలికి వెనక ఈకలు అయితే లేవు, నార్మల్గా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఈ కారంజీ లేక్ చూసుకొని 2.5 కిలోమీటర్ దూరంలో ఉన్న మైసూర్ ప్యాలెస్ని విజిట్ చేద్దాం. మీరు బస్సు కానీ ఆటోలో కానీ ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ ప్యాలెస్కు 5 ఎంట్రన్స్లు ఉంటాయి. వీటిలో విజిటర్స్ని వరాహ ఎంట్రన్స్ నుంచి మాత్రమే అలౌ చేస్తారు. దీన్నే సౌత్ ఎంట్రన్స్ అని కూడా అంటారు. ఈ ప్యాలెస్ విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ ప్యాలెస్ టోటల్ 72 ఎకర్స్లో ఉంది. ప్యాలెస్ బిల్డింగ్ 4 ఎకర్స్లో ఉంటుంది. ఇండియాలో ఉన్న అన్ని ప్యాలెస్లలో ఇప్పటి వరకు ఎక్కువగా విజిటర్స్ విజిట్ చేసిన ప్యాలెస్ ఏదైనా ఉంది అంటే ఈ మైసూర్ ప్యాలెస్ మాత్రమే. ఈ ప్యాలెస్ ఎంట్రీ ఫీ వచ్చేసి పెద్దవాళ్ళకి 100 రూపీస్, చిన్నపిల్లలకి 50 రూపీస్, స్టూడెంట్స్కి అయితే 30 రూపీస్ ఓన్లీ. ఈ ప్యాలెస్లో 25% మాత్రమే మనకి విజిట్ చేయనిస్తారు. మిగతా 75%లో మైసూర్ రాజా ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. ఈ ప్యాలెస్ యొక్క చీఫ్ ఆర్కిటెక్ట్ వచ్చేసి హెన్రీ ఎర్విన్. ఈ ప్యాలెస్ లోపల ఇంటీరియర్ డిజైన్ చేసింది రాఘువల నాయుడు. నేను ఆల్రెడీ ఈ మైసూర్ ప్యాలెస్ గురించి ఫుల్ డీటెయిల్స్తో నా యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసున్నాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి చూడండి. లేదా ఇక్కడ పైన కార్డ్స్లో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినా మీకు డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న హాల్ వచ్చేసి రాయల్ ఫ్యామిలీ వెడ్డింగ్ హాల్. దీన్ని 110 ఇయర్స్ బ్యాక్ నిర్మించారట. ఇప్పుడు ఈ ప్యాలెస్లో ఉన్న రాజు పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న పిల్లర్స్ మొత్తం సిమెంట్ అనుకుంటున్నారు కదా, ఇవన్నీ కాస్ట్ ఐరన్తో చేసినవి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది బంగారు అంబారి. దసరా రోజు అమ్మవారిని దీనిపైనే ఊరేగిస్తారు. ఇది ఆడియన్స్ హాలు. టోటల్ 42 పిల్లర్స్ ఉంటాయి. చూడ్డానికి ఏదో మూవీ కోసం సెట్టింగ్ వేసినట్లుంది కదా. చూడ్డానికి మాత్రం చాలా అంటే చాలా రాయల్ లుక్ ఉంటుంది. ఈ ప్యాలెస్ని మొత్తం విజిట్ చేసి ఇలా నేను మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వస్తే ఇక్కడ చూడండి దసరా ఉత్సవాల్లో అమ్మవారిని ఊరేగింపు కోసం ఏనుగులను తీసుకొస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ ఇలా చాలా ఏనుగులను తీసుకొస్తారనమాట. వీటికి నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అభిమన్యు అంట, ఇంకోటి ఏవేవో పేర్స్ ఉన్నాయి, నాకు అన్ని పేర్స్ తెలీదు. చూడండి దసరా ఉత్సవాల కోసం ఇలా ఏనుగుల్ని తీసుకొని వస్తారు. ఈ ఏనుగుల ద్వారానే అంటే ఈ మైసూర్ నుంచి చాముండి హిల్ వరకు అమ్మవారిని ఊరేగించుకుంటూ తీసుకెళ్తారంట. ఈ మైసూర్ ప్యాలెస్ చూసుకొని 1 కిలోమీటర్ దూరంలో ఉన్న జగన్మోహన్ ప్యాలెస్ ఆర్ట్ గ్యాలరీని విజిట్ చేద్దాం. ఈ ప్యాలెస్ లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంది. దీని ఎంట్రీ టికెట్ 60 రూపీస్. దీని విజిటింగ్ టైమింగ్స్ మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ ప్యాలెస్ని 1861లో మైసూర్ రాజులు నిర్మించారు. మైసూర్ ప్యాలెస్ను కట్టించకముందు మైసూర్ రాజులు ఈ ప్యాలెస్లోనే నివసించేవారట. మైసూర్ ప్యాలెస్ నిర్మించాక ఈ ప్యాలెస్ని సంగీత ప్రదర్శనలకు, నృత్య కార్యక్రమాలకు యూజ్ చేసేవారట. ఇప్పుడు దీన్ని ఆర్ట్ గ్యాలరీగా మార్చారు. ఇక్కడ రాజ రఘువర్మ గీసిన పెయింటింగ్స్, అలాగే మైసూర్ రాజుల కాలం నాటి చిత్రపటాలను ఇక్కడ మనం చూడవచ్చు. దీని లోపల వీడియో తీసుకొనివ్వరు. నేను మీకు చూపించడం కోసం ఏదో కొంచెం అలా ట్రై చేశాను. ఈ జగన్మోహన్ ప్యాలెస్ ఆర్ట్ గ్యాలరీ చూసుకొని 2.5 కిలోమీటర్ దూరంలో ఉన్న సెయింట్ ఫిలోమినా చర్చ్ని విజిట్ చేద్దాం. ఈ చర్చినే జోసెఫ్ క్యాథడ్రల్ చర్చ్ అని కూడా పిలుస్తారు. ఈ చర్చి విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ చర్చి ఆసియాలోనే 2వ అతిపెద్ద పొడవైన చర్చ్. ఈ చర్చిని 1936లో నల్వాడి కృష్ణరాజ వడియార్ వారు నిర్మించారు. దీన్ని నియో గోథిక్ ఆర్కిటెక్చర్ స్టైల్లో నిర్మించారు. ఈ చర్చి లోపలికి కెమెరా అలౌ చేయరు. మీకు డ్రోన్ వ్యూలో చర్చి ఎలా ఉందో చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మీకు కనిపిస్తుంది. చూడండి హైలైట్గా ఉంది కదా చూడడానికి.
ఇంతటితో మైసూర్లో డే 2 కంప్లీట్ అవుతుంది. నేను ఆల్మోస్ట్ మనం చూడవలసిన ప్లేసెస్ అన్నీ కవర్ చేశాను. మీరు దసరా ఉత్సవాల టైంలో మైసూరుకి వస్తే మైసూర్లో ప్రతి రోడ్డు లైటింగ్తో మెరిసిపోతూ ఉంటుంది. ఈ వ్యూస్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇప్పుడు మీ రూమ్ను వెకేట్ చేసి మైసూర్ రైల్వే స్టేషన్కి రండి. ఈ మైసూర్ రైల్వే స్టేషన్కి దగ్గర మైసూర్ రైల్ మ్యూజియం ఉంది. దీన్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఈ రైల్ మ్యూజియం విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ రైల్ మ్యూజియం ఎంట్రీ టికెట్ పెద్దవాళ్ళకి 50 రూపాయలు, చిన్నపిల్లలకి 20 రూపాయలు ఉంటుంది. ఈ రైల్ మ్యూజియంలో మనం పురాతన కాలమైన రైళ్లను, బ్రిటిష్ కాలం నాటి రైళ్లను, అలాగే రైలు ఎలా ఎవాల్యుయేషన్ ఉందో ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఇంతటితో 2 డేస్ మైసూర్ ట్రిప్ కంప్లీట్ అవుతుంది. మైసూర్ నుంచి మీ హోమ్ టౌన్కి రిటర్న్ అవ్వండి. ఇప్పుడు ఈ మైసూర్ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంతో చూద్దాం. ట్రైన్ టికెట్స్ చెక్ ఆన్ ఐఆర్సిటీ వెబ్సైట్ ఆర్ అప్లికేషన్. అకామిడేషన్ 800 to 1500 రూపీస్లో పర్ డేకి ఇక్కడ రూమ్స్ దొరుకుతాయి. లోకల్ ట్రాన్స్పోర్ట్ 2 డేస్కి వచ్చేసి నాకు 3000 to 3500 మధ్యలో అయ్యింది. అలాగే ఇక్కడ బైక్ రెంటల్ కూడా ఉంటాయి. వీళ్ళు 2 డేస్కి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పెట్రోల్ ఎక్స్ట్రా మనమే ఫిల్ చేసుకోవాలి. ఫుడ్ కాస్ట్ 1 పర్సన్కి 300లో పర్ డేకి మేనేజ్ చేయొచ్చు. అదర్ ఎక్స్పెన్సెస్ డిపెండ్స్ ఆన్ యూ. అంటే మీరు ఇక్కడ లోకల్లో ఏమైనా పర్చేజ్ చేసుకుంటే దాన్ని బట్టి ఈ ప్రైస్ ఉంటుంది. ఈ ట్రిప్కి నాకైన బడ్జెట్ 6500 రూపీస్ ఇంక్లూడింగ్ ట్రైన్ టికెట్స్. మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు స్లీపరా, ఏసీయా దాన్ని బట్టి మీ బడ్జెట్ ఉంటుంది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీ మైసూర్ ట్రిప్ని ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ దసరాకి ఎవరు మైసూరు వెళ్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.